Hi students, welcome back to Zenith for Aspirants. In the last class, we talked about the definition of prepositions and the types of prepositions and some examples. Okay, last video అండి మనం prepositions అంటే ఏంటి, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఏంటి, చిన్న డెఫినేషన్స్ డిస్కస్ చేసి నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ప్రిపోజిషన్స్ డిస్కస్ చేసాము. నెక్స్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేసాం కదా. సో మనం ఏంటంటే ఒకసారి మళ్ళీ రీకాల్ చేస్తున్నానండి. మనము ప్రిపోజిషన్స్ను నౌన్స్, ప్రొనౌన్స్ లేదా నౌన్ ఫ్రేజెస్ ముందు ఉపయోగించి టైం ఇండికేట్ చేయొచ్చు, ప్లేస్ని ఇండికేట్ చేయొచ్చు, స్పేషియల్ రిలేషన్షిప్స్ ఇండికేట్ చేయొచ్చు అండి. నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్, మనం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఏ విధంగా ట్రావెల్ చేసామని ఇండికేట్ చేయొచ్చు. ఈ విధంగా నెక్స్ట్ ఏజెంట్స్, ఇన్స్ట్రుమెంట్స్ అని చాలా డిస్కస్ చేసాం కదా, టైప్స్ ఆఫ్ ప్రిపోజిషన్స్ అని చెప్పి. సో ఈ విధంగా అండి ఇప్పుడు ఏవైతే టైప్స్ చెప్పానో అందులోని ప్రతి టైప్ను కూడా మొదటి నుంచి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే ప్రిపోజిషన్స్ ఆఫ్ టైమ్. ప్రిపోజిషన్స్ ఆఫ్ టైమ్ నుంచి డిస్కస్ చేసి ప్రిపోజిషన్స్ ఆఫ్ టైంలో ఏమేవి ప్రిపోజిషన్స్ ఉన్నాయో అన్ని ప్రిపోజిషన్స్ను చాలా నీట్గా డిస్కస్ చేద్దామండి. అయితే మన బుక్లోనండి, మన బుక్ జెనిస్ ఇంగ్లీష్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనే మన బుక్లోని ఈ టాపిక్ 295th పేజ్లో ఉందండి. ఈ బుక్ రాయడానికి కారణం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే తెలుగు వాళ్ళకి ఇంగ్లీష్ చాలా ఈజీగా అర్థం కావాలని సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి ఎక్కువ నెంబర్లో మన వాళ్ళు సెలెక్ట్ అవ్వాలనే ఉద్దేశంతో ఈ బుక్ రాయడం జరిగింది. అయితే లాస్ట్ వీడియో విన్న ఒక స్టూడెంట్ కింద కామెంట్ ఏమని పెట్టాడంటే, బ్రదర్ మనకి యూట్యూబ్లో ఏంటంటే ఇంగ్లీష్ గ్రామర్ విషయంకి వచ్చేసరికి హిందీ వాళ్ళ క్లాసెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి, తెలుగు వాళ్ళ క్లాసెస్ చాలా తక్కువగా ఉన్నాయని చిన్న మెసేజ్ పెట్టడం జరిగింది. నేను చెప్తున్నాను కదా సార్, మీరు పెయిడ్ కోర్సెస్ కూడా తీసుకోవాల్సిన లేదు. ఈ 3 monthsలో ఏంటంటే ఎస్ఎస్సి జీడీకి అవసరమైన ఇంగ్లీష్ మొత్తం కూడా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నేను క్లాసెస్ తయారు చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తానండి. మీరు ఏంటంటే జస్ట్ ఫాలో అవ్వండి అండ్ ప్రతి వీడియోని స్కిప్ చేయకుండా బిగినింగ్ నుంచి ఎండ్ వరకు నీట్గా ఫాలో అవ్వండి. నేను చెప్తున్నాక మళ్ళీ నేను మాట్లాడే ప్రతి మాట, చెప్పే బేసిక్ పాయింట్ అనేది మీకు కాన్సెప్ట్స్ నీట్గా అర్థం చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఓకే, స్టార్ట్ చేద్దామండి. సో మీరు ఏంటంటే మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియో కూడా ఏంటంటే మీకు అప్డేట్ వస్తుంది. మీరు ఏంటంటే నీట్గా వినండి. అదేవిధంగా ఈ బుక్లో ఉన్న ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కానీ లేదా కాన్సెప్ట్స్ ఒకసారి మళ్ళీ రీకాల్ చేయండి. ఓకేనా, స్టార్ట్ చేద్దామండి. ప్రిపోజిషన్స్ ఆఫ్ టైమ్. హౌ డు వి యూజ్ ప్రిపోజిషన్స్ ఆఫ్ టైమ్? వి యూజ్ ప్రిపోజిషన్స్ ఆఫ్ టైమ్ టు డినోట్ ద టైమ్ ఆఫ్ అన్ యాక్షన్, ఈవెంట్ ఆర్ ఎనీథింగ్ ఆర్ సంథింగ్. ఏదైనా ఒక విషయం యొక్క లేదా ఒక యాక్షన్ కానీ, ఈవెంట్ కానీ, సిచ్యువేషన్ కానీ, ఏదైనా ఒక విషయం యొక్క టైం ఇండికేట్ చేయడానికి మనం ప్రిపోజిషన్స్ ఆఫ్ టైం యూజ్ చేస్తామండి. అర్థమైంది కదా? ప్రిపోజిషన్స్ ఆఫ్ టైమ్ ఆర్ యూజ్ టు డినోట్ ద టైమ్ ఆఫ్ అన్ యాక్షన్, సిచ్యువేషన్ ఆర్ సంథింగ్. ఏదైనా దాని యొక్క టైంని ఇండికేట్ చేస్తామండి. అయితే మనకి టైంని ఇండికేట్ చేసే ప్రిపోజిషన్స్ ఏవైతే ఉన్నాయో ఒకసారి లిస్ట్ చెప్తాను చూడండి. నేను చూడడం అవసరం లేదు, మనకి గుర్తుంటే ఈజీ చెప్పేస్తాను చూడండి. ఎట్, ఇన్, ఆన్, అంటిల్, బిఫోర్, ఆఫ్టర్, బై, సిన్స్, ఫర్, ఈ విధంగా బై. సో ఈ విధంగా ప్రిపోజిషన్స్ ఆఫ్ టైం ఉంటాయండి. ఒకసారి చూద్దాం చూడండి. ప్రిపోజిషన్స్ ఆఫ్ టైమ్ దే ఆర్ యూజ్ టు డినోట్ ద టైమ్ ఆఫ్ అన్ యాక్షన్. ఇట్స్ సింపుల్. నెక్స్ట్ ఎగ్జాంపుల్కి వచ్చేసరికి ప్రిపోజిషన్ మనకి ఈ డెఫినేషన్స్ కాదండి ఇంపార్టెంట్. డెఫినేషన్స్ ఏంటంటే చిన్న అండర్స్టాండింగ్ కోసమే. డెఫినేషన్స్ బై హార్ట్ చేసి ఇవి మర్చిపోవడం కాదు. మనం లాంగ్వేజ్లో ఈ డెఫినేషన్స్ వాడము. ఏం వాడతాం అంటే ఈ ప్రిపోజిషన్స్ యూజ్ చేస్తాం. ఎగ్జామ్స్లో కూడా మనకి ఏంటంటే ఈ ప్రిపోజిషన్స్ మీద మన క్వశ్చన్స్ అడుగుతారు కాబట్టి ఈ ప్రిపోజిషన్స్ మనం గుర్తుపెట్టుకుని వాటి యూసేజ్ అన్ని నీట్గా అర్థం చేసుకోవాలండి. నేను నెక్స్ట్ వీడియోస్ అప్లోడ్ చేసే ప్రతి వీడియోలని ప్రతి ప్రిపోజిషన్ని ఏ విధంగా యూజ్ చేస్తామని యూసేజ్ చెప్తూ లాట్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇస్తానండి. మన బుక్లో కూడా చాలా డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. సో మీరు 295th పేజ్ చదవండి ఒకసారి. ఓకేనా, స్టార్ట్ చేద్దామండి. ఎట్, ఐ విల్ మీట్ యూ ఎట్ 7 PM టుమారో. ఐ విల్ మీట్ యూ ఎట్ 7 PM టుమారో. రేపు 7 గంటలకు. ఎట్ అని ఇక్కడ యూజ్ చేసి 7 గంటలకు టైంని ఇండికేట్ చేస్తున్నాం లేదా రేపు 7 గంటలు నేను కలుస్తాను అని ఎట్ను ఉపయోగించి మనం ఒక సమయాన్ని, స్పెసిఫిక్ సమయాన్ని, టైంని ఏంటంటే ఇండికేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇన్ వచ్చేసరికి ఏంటంటే ఎలాగంటే హీ వాజ్ బోర్న్ ఇన్ 1890, హీ వాజ్ బోర్న్ ఇన్ 1995, హీ వాజ్ బోర్న్ ఇన్ 2020. అతను 2020లో పుట్టాడు. అంటే ఇయర్, సంవత్సరాల గురించి మాట్లాడుతున్నాం. సో 20 అంటే 2020లో ఆయన పుట్టాడు. హీ వాజ్ బోర్న్ ఇన్. సో ఇన్ మనం ఏంటంటే సంవత్సరం గురించి మాట్లాడడానికి ఉపయోగించామండి. నెక్స్ట్ ఆన్. ఓకే, హీ ఈస్ గోయింగ్ టు మీట్ యువర్ పేరెంట్స్ ఆన్ సండే. హీ ఈస్ గోయింగ్ టు మీట్ యూ ఆన్ సండే. అదర్వైజ్ ఐ గో టు చర్చ్ ఆన్ సండేస్. ఐ గో టు చర్చ్ ఆన్ సండేస్. ఈ విధంగా ఏంటంటే డేస్ ముందు ఏంటంటే ఆన్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ అంటిల్ విషయంకి వచ్చేసరికి ఐ విల్ వెయిట్ హియర్
until 7 o'clock. I will wait here until 7 o'clock. Otherwise 7 p.m. I will wait here until 7 p.m. I will call you after 7 p.m. I will call you after 7 p.m. ఓకే, చూసారా ఆఫ్టర్ తర్వాత 7 p.m. అనేది ఓకే ఇక్కడ ఈ విధంగా మనం టైంకి యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఐ విల్ కాల్ యూ బిఫోర్ 7 p.m. ఓకే, టుమారో రేపు 7 గంటలకి ముందు నేను కాల్ చేస్తాను, లేదా 7 గంటల తర్వాత నేను కాల్ చేస్తాను. సో ఈ విధంగా బిఫోర్, ఆఫ్టర్. నెక్స్ట్ డ్యూరింగ్ వచ్చేసరికి I got a call from a friend. I got a call from a friend during the interview. డ్యూరింగ్ ద ఇంటర్వ్యూ ఐ గాట్ ఏ కాల్ ఫ్రమ్ మై ఫ్రెండ్. అర్థమవుతుంది, అంటే ఇంటర్వ్యూ మధ్యలో నా ఫ్రెండ్ నుంచి ఏంటంటే నాకు కాల్ వచ్చింది. డ్యూరింగ్ ద ఇంటర్వ్యూ మీకు ఏం చెప్పాను, ప్రిపోజిషన్స్ను నౌన్ లేదా ప్రొనౌన్ ముందు యూజ్ చేస్తాను చెప్పాను కదా. ఇక్కడ ఇంటర్వ్యూ అనేది నౌన్. డ్యూరింగ్ ద ఇంటర్వ్యూ, ఓకేనా. ఐ వాజ్ స్లీపింగ్ డ్యూరింగ్ ద లెక్చర్. ఐ వాజ్ స్లీపింగ్ డ్యూరింగ్ ద లెక్చర్. ఐ లాఫ్డ్ ఎ లాట్ డ్యూరింగ్ ద మూవీ. I laughed a lot. He laughed a lot during the movie. అంటే మూవీ అంతసేపు ఏంటంటే అతను నవ్వుతూనే ఉన్నాడు, లేదా మూవీ చూస్తున్నంతసేపు చాలా ఎక్కువ నవ్వాడు. హీ లాఫ్డ్ ఎ లాట్ డ్యూరింగ్ ద మూవీ. డ్యూరింగ్ తర్వాత ఏమొచ్చింది, నౌన్ లేదా నౌన్ ఫ్రేజ్ వచ్చింది. డ్యూరింగ్ ద మూవీ అని నౌన్ ఫ్రేజ్ వచ్చింది కదా. సో ఈ విధంగా ఇక్కడ డ్యూరింగ్ అనేది ఏంటంటే ఆ మూవీ చూస్తున్నంతసేపు లేదా మూవీ అంతసేపు, ఓకేనా. సో ఈ విధంగా ఏంటంటే ప్రిపోజిషన్ యూజ్ చేసి డ్యూరింగ్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేసి మనం ఏంటంటే టైం ఇండికేట్ చేస్తున్నాం లేదా. ఇక్కడ టైం ఏంటి, మూవీ జరుగుతున్నంతసేపు లేదా మూవీ చూస్తున్నప్పుడు అలా, అంటే ఆ డ్యూరింగ్ ద మూవీ అలా మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ బై వచ్చేసరికి మన స్కూల్స్లోనే ఏంటంటే ఈ విధంగా మనకి అనౌన్స్మెంట్ వస్తుంది. ఆల్ ద స్టూడెంట్స్ ఆర్ రిక్వెస్ట్ టు పే ద ఫీ బై సాటర్డే, బై నెక్స్ట్ సాటర్డే అంటారు. అంటే నెక్స్ట్ సాటర్డే కల్లా, నెక్స్ట్ సాటర్డేలోగా, నెక్స్ట్ సాటర్డే లేదా ఆ ముందు, నెక్స్ట్ సాటర్డే దాటకూడదు, ఓకే. నెక్స్ట్ సాటర్డే ఆల్ ద స్టూడెంట్స్ ఆర్ రిక్వెస్ట్ టు పే ద ఫీ బై నెక్స్ట్ సాటర్డే అని అంటాం కదా. సో ఇప్పుడు బైని ఉపయోగించి టైం ఇండికేట్ చేస్తున్నాం. ఓకే, బై అయిపోయింది, ఆఫ్టర్ అయిపోయింది, బిఫోర్ అయిపోయింది. ఫ్రమ్ టు, ఓకే. ఐ విల్ బి వెయిటింగ్ ఫర్ యూ ఫ్రమ్ 7 p.m. to 9 p.m. అంటే 7 p.m. నుంచి 9 p.m. వరకు నీ గురించి వెయిట్ చేస్తూ ఉంటాను. ఐ విల్ బీ వెయిటింగ్ ఫర్ యూ ఫ్రమ్ 7 p.m. to 8 p.m. or 9 p.m. నెక్స్ట్ ఫ్రమ్ టు ఎలా యూజ్ చేయొచ్చు, ఐ లివ్డ్ ఇన్ ముంబై, ఐ లివ్డ్ ఇన్ కేరళ ఫ్రమ్ 2015 to 2017. 2015 to 2017. ఆ విధంగా ఏంటంటే ఐ లివ్డ్ ఇన్ కేరళ ఫ్రమ్ అని, ఫ్రమ్ టు బిగినింగ్ ఎండ్ ఫ్రమ్ టు అని యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఫ్రమ్ అంటిల్ కూడా యూజ్ చేయొచ్చండి, ఓకేనా. నెక్స్ట్ ఫర్ సిన్స్ మీకు తెలిసిందే. ఫర్ సిన్స్ ఏంటంటే పీరియడ్ ఆఫ్ టైం, పాయింట్ ఆఫ్ టైం. మీకు ఎందుకంటే వీటన్నిటికీ ఇలా ఎగ్జాంపుల్స్ ఇచ్చాను, ఇవన్నీ ప్రిపోజిషన్స్ ఆఫ్ టైం ఎలా యూజ్ చేస్తున్నామో అని మీకు ఒక ఐడియా ఇక్కడే వచ్చేయాలనేసి ఒక ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. అంత మాత్రాన వీటన్నిటి ఎక్స్ప్లెనేషన్ అయిపోయిందని కాదు, ఒక్కొక్క ప్రిపోజిషన్ చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇప్పుడు ఫస్ట్ ఎట్టతో స్టార్ట్ చేస్తానండి, ఆ విధంగా ప్రతి ప్రిపోజిషన్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ విధంగా మీకు అర్థమైంది కదా. ఎట్, ఇన్, ఆన్ గుర్తుపెట్టేసుకోండి. ఎట్, ఇన్, ఆన్, అంటిల్, డ్యూరింగ్, బై, ఆఫ్టర్, బిఫోర్, ఫ్రమ్, టు, ఫర్ అండ్ సిన్స్. దీస్ ఆర్ ద ప్రిపోజిషన్స్ ఆఫ్ టైమ్. దే ఆర్ యూజ్డ్ టు డినోట్ ద టైమ్ ఆఫ్ అన్ యాక్షన్. అర్థమవుతుంది కదా. సో ఎట్ గురించి డిస్కస్ చేద్దామండి. ఎట్, ప్రిపోజిషన్ ఎట్, ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్స్ ఏ స్మాల్ వర్డ్ but it plays a crucial role in English in prepositions topic, okay, especially prepositions topic, okay. చూద్దామండి. ఎట్ మీరు టైం, ఇప్పుడు టైం అంటే ఏంటండి, ఇయర్స్ ఉంటాయి, మంత్స్ ఉంటాయి, డేస్ ఉంటాయి, అవర్స్ ఉంటాయి కదా, అవర్స్ ఉంటాయి. సో మనం అవర్స్ ముందు ఒక ప్రిపోజిషన్ యూజ్ చేస్తాం, మంత్స్ ముందు ఒక ప్రిపోజిషన్ యూజ్ చేస్తాం, ఇయర్స్ ముందు కూడా ఒక ప్రిపోజిషన్ యూజ్ చేస్తాం కదా. ఒకసారి చూద్దామండి. టైం పీరియడ్స్ వచ్చేసరికి లాంగర్ టైం పీరియడ్స్ ఉంటాయి, షార్టర్ టైం పీరియడ్స్ ఉంటాయి. ఈ రెండింటికి మధ్యలో కొంచెం మీడియంగా, అటుపక్క మరీ షార్టరు కాకుండా లాంగరు కాకుండా మీడియంగా కూడా ఉంటాయి. అంటే ఈ రకమైన ఎక్స్ప్లెనేషన్ ఎందుకు ఇస్తున్నాను అంటే మీకు అర్థం కావడం కోసం, మీకు గుర్తుండిపోవడం కోసం ఈ విధంగా మాట్లాడుతున్నాను. ఏంటనేది మీకు ఇప్పుడే అర్థమవుతుంది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, మంత్స్, ఇయర్స్, డికేడ్స్, సీజన్స్, సెంచురీస్ అనేవి లాంగర్ టైం పీరియడ్స్లో తీసుకోండి. ఏంటి, మంత్స్, ఇయర్స్, సీజన్స్, డికేడ్స్, సెంచురీస్ అనేవి ఆ లాంగర్ పీరియడ్స్ తీసుకుంటే లాంగర్ టైం పీరియడ్స్ ముందు మనము ప్రిపోజిషన్ ఇన్ యూజ్ చేస్తామండి. ప్రిపోజిషన్ ఇన్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ఆ లాంగర్ టైం పీరియడ్స్. మరి ఇప్పుడు షార్టర్ వచ్చేసరికి అంటే షార్ట్ తీసుకుంటే ఏంటంటే అవర్స్ అండి. స్పెసిఫిక్ అవర్స్ గురించి మాట్లాడినప్పుడు, టైం గురించి మాట్లాడినప్పుడు మనం ఎట్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తామండి. ఎట్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తాం. మరి ఆన్ ఒకటి మిగిలిపోయింది. ఆన్ ఎక్కడ యూజ్ చేస్తామంటే ఒక వీక్లోని 7 days ఉన్నాయి. మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే,
సండే. ఈ డేస్ ఆఫ్ ఏ వీక్ ముందు ఏమి యూజ్ చేస్తామంటే ఆన్ యూజ్ చేస్తాం. సో మీకు క్లియర్గా అర్థమైంది కదా. ఇప్పుడు డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. చూడండి, ఎట్ని ఎక్కడ యూజ్ చేస్తామంటే, మీరు ఒక క్లాక్ తీసుకున్నట్లయితే క్లాక్లో మనకి 1 o'clock నుంచి 12 o'clock వరకు ఉంటుంది కదా. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఉంటాయి కదా. ఇవి అవర్స్ ఉన్నాయి కదా. ఈ అవర్స్ ముందు మనము ఏ ప్రిపోజిషన్ యూజ్ చేస్తామంటే ఎట్ యూజ్ చేస్తాం. at 1 o'clock, at 2 o'clock, at 3 o'clock, at 3:15, at 3:30, at 3:45. అర్థమవుతుందా లేదా? సో ఈ విధంగా డైరెక్ట్గా at 45 minutes అయితే అనము. ఎందుకంటే ఏ 45 minutes 3:45 minutes 4:45. సో మనకు అవర్ అనేది ఇంపార్టెంట్. సో ఈ విధంగా ఏంటంటే అవర్స్ అండ్ పక్కన మినిట్స్ ముందు లేదా పక్కన సెకండ్స్ కూడా మీరు తీసుకుంటే ఏం యూజ్ చేస్తామంటే ఎట్ యూజ్ చేస్తాం. ఓకేనా. at 3:15, at 6:30, at 12:30. అర్థమవుతుంది లేదా? సో చూడండి, ఇది ఒక పాయింట్. అయితే రెండో పాయింట్ ఏంటంటే ఎట్ని ఒక డేస్లో ఒక డేలో ఏంటంటే మనకి స్పెసిఫిక్ పాయింట్స్ ఉంటాయండి. స్పెసిఫిక్ పాయింట్స్ ఇన్ ఏ డే అంటాం. ఎట్ నూన్, ఎట్ మిడ్ నైట్ అని యూజ్ చేస్తాం కదా. ఎట్ నూన్, ఎట్ మిడ్ నైట్ ఈ విధంగా టైం పీరియడ్స్ ముందు యూజ్ చేస్తామండి. ఒకసారి చూద్దాం ఎలా ఉన్నాయండి. ఎట్ ఈజ్ యూజ్ టు డినోట్ స్పెసిఫిక్ టైమ్స్ ఆన్ ద క్లాక్. ఎట్ ఈజ్ యూజ్ టు డినోట్ స్పెసిఫిక్ టైమ్స్ ఆన్ ద క్లాక్ ఆర్ స్పెసిఫిక్ పాయింట్స్ ఇన్ ద డే. ఈ రెండు పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. స్పెసిఫిక్ టైమ్స్ ఆన్ ద క్లాక్లోని స్పెసిఫిక్ టైమ్స్ ఏవైతే ఉన్నాయో 1 o'clock, 2 o'clock, 3:30, 3:40, 3:45 అని వాటి ముందు ఎట్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ స్పెసిఫిక్ పాయింట్స్ ఇన్ ద డేలోని స్పెసిఫిక్ పాయింట్స్ ముందు కూడా ఏంటంటే ఎట్ యూజ్ చేస్తాం. ఓకేనా. ఈ స్పెసిఫిక్ పాయింట్స్ ఇన్ ద డే అనేది ఏంటో మనం ఇప్పుడు చూద్దామండి. ఓకే, నెక్స్ట్ చూడండి ఎగ్జాంపుల్. at 2 p.m, at 2 p.m, at 12 p.m, at 7 a.m, at 9 p.m. ఈ విధంగా అవర్స్ ముందు ఎట్ యూజ్ చేస్తాం. స్పెసిఫిక్ పాయింట్స్ ఇన్ ద డే అన్నాం కదా. ఎట్ నూన్ అన్నాం అనుకోండి. ఎట్ నూన్ అంటే ఏంటి? 12 p.m అండి. ఆఫ్టర్నూన్ అంటే మధ్యాహ్నం. ఆఫ్టర్నూన్ అంటే ఆఫ్టర్ 12 p.m. ఎట్ నూన్ అంటే 12 p.m. 12 p.m అనేది ఏంటంటే స్పెసిఫిక్ టైం. 12 p.m అంటే ఏంటంటే స్పెసిఫిక్ టైం ఆన్ ద క్లాక్. సో అప్పుడు మనం 12 p.m అనేది స్పెసిఫిక్ టైం కావున నూన్ ముందు ఏం యూజ్ చేయాలంటే ఎట్ యూజ్ చేస్తామండి. ఎట్ నూన్, ఎట్ 12 p.m. ఓకే. ఎట్ మిడ్ డే అన్న 12 p.m అనండి. ఎట్ మిడ్ డే అన్న 12 p.m. ఓకే. నెక్స్ట్ ఎట్ మిడ్ నైట్ అంటే ఏంటంటే 12 a.m. ఇది కూడా స్పెసిఫిక్ టైమ్ ఆన్ ద క్లాక్. 12 a.m. సో దట్స్ వై వీ హ్యావ్ టు యూజ్ ద ప్రిపోజిషన్ ఎట్ బిఫోర్ మిడ్ నైట్ ముందు ఎట్ యూజ్ చేస్తామండి. అంటే ఎట్ 12 o'clock at night. నెక్స్ట్ స్పెసిఫిక్ పాయింట్స్ ఇన్ ద డే అని చెప్పాను కదా. ఎట్ లంచ్ టైం, ఎట్ డిన్నర్ టైం, ఎట్ బెడ్ టైం. ఈ విధంగా మనకి స్పెసిఫిక్ టైమ్స్ ఆన్ ద క్లాక్ ముందు, ఓకేనా, స్పెసిఫిక్ టైమ్స్ ఆన్ ద క్లాక్ ముందు మనం ఎట్ యూజ్ చేస్తామండి. స్పెసిఫిక్ పాయింట్స్ ఇన్ ద డే ముందు కూడా ఏంటంటే ఎట్ యూజ్ చేస్తామండి. చూడండి, ఎట్ నూన్ అని ఎందుకంటామంటే నూన్ అంటే 12 p.m. స్పెసిఫిక్ టైమ్ ఆన్ ద క్లాక్. ఎట్ మిడ్ నైట్ అంటే 12 a.m. స్పెసిఫిక్ టైమ్ ఎట్ మిడ్ నైట్. ఎట్ నైట్ అని కూడా యూజ్ చేస్తామండి. సాధారణ మనం ఏంటంటే ఎట్ నైట్ అంటాం. ఓకేనా. సో ఈ విధంగా ఏంటంటే స్పెసిఫిక్ టైమ్స్ ఆన్ ద క్లాక్, స్పెసిఫిక్ పాయింట్స్ ఆన్ ద డే ముందు ఏంటంటే మనం ఎట్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తామండి. మనకి ఇక్కడ 2 questions ఉన్నాయి. ఈ 2 questions కూడా ఏంటంటే ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్స్ అడిగిన క్వశ్చన్స్ అండి. SSC MTS 2013, SSC CGL 2014 అడిగిన క్వశ్చన్స్ చూద్దాం. ఐ సా హిమ్ కమింగ్ అవుట్ ఆఫ్ ద హోటల్. అతను హోటల్లో నుంచి రావడం నేను చూశాను. ఐ సా హిమ్ కమింగ్ అవుట్ ఆఫ్ ద హోటల్ ఆన్ 12 o'clock. ఇక్కడ 12 o'clock అనేది ఏదైతే ఉందో 12 o'clock అయితే ఏదైతే ఉందో అది స్పెసిఫిక్ టైమ్ ఆన్ ద క్లాక్. ఓకేనా. 12 o'clock అనేది స్పెసిఫిక్ టైమ్ ఆన్ ద క్లాక్. దట్స్ వై హియర్ వీ షుడ్ యూజ్ ద ప్రిపోజిషన్ ఎట్. ప్రిపోజిషన్ ఎట్ అనేది యూజ్ చేయాలండి. ఎట్ 10 o'clock, at 10 o'clock. అర్థమవుతుందా? ఐ సా హిమ్ కమింగ్ అవుట్ ఆఫ్ ద హోటల్ ఎట్ 10 o'clock. ఓకేనా. ఆన్ అనేది ఎక్కడ యూజ్ చేస్తామండి? డేస్ ఆఫ్ ఎ వీక్. ఆన్ మండే, ఆన్ ట్యూస్డే, ఆన్ వెన్స్డే, ఆన్ థర్స్డే అలా యూజ్ చేస్తాం. ఓకేనా. సో 10 o'clock ముందు ఎట్ యూజ్ చేయాలి. నెక్స్ట్ సమ్ వన్ దే డోంట్ నో హూ నాక్డ్ ఎట్ దేర్ డోర్ ఇన్ మిడ్ నైట్. ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పాను, మిడ్ నైట్ ఏదైతే ఉందో, మిడ్ నైట్ అంటే ఏంటి? 12 a.m. స్పెసిఫిక్ టైం. సో మిడ్ నైట్ ముందు మనం ఏం యూజ్ చేయాలండి? ఎట్ యూజ్ చేస్తామండి. సో ఎట్ నూన్, ఎట్ నైట్, ఎట్ మిడ్ డే, ఎట్ మిడ్ నైట్. సో ఈ ఫ్రేజెస్ ఏవైతే ఉన్నాయో లేదా ఈ వర్డ్స్ ముందు మనం ఎట్ అని యూజ్ చేస్తామండి. ఎందుకంటే అవి స్పెసిఫిక్ టైంని ఇండికేట్ చేస్తున్నాయి. Okay, I think you have understood this topic. If you have any doubts, don't forget to ask me in the comment section. అడగండి సార్. నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ క్లాస్ అనేది ఇంకా నెక్స్ట్ వీడియోలో మేము కంటిన్యూ చేస్తూ ఉంటాను. ప్రతి వీడియోని కూడా స్కిప్ చేయకుండా నీట్గా చూడండి సార్. మన క్లాసెస్ ఫాలో అయితే మాత్రం డెఫినెట్లీ యూ విల్ గెట్ 30+ మార్క్స్ ఇన్ ద SSC GD ఎగ్జామ్స్ ఆర్ ఎనీ అదర్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. ఓకే, ఏ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్కి అయినా సరే మీకు ఇంగ్లీష్లోని మంచి మార్క్స్ రావాలంటే మాత్రం మన ఛానల్ని నీట్గా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.